హాయ్, వెల్కమ్ టు అశ్విని ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏకాదశి అని అంత ఇంట్లో రెడీ అవుతున్నారు. గుడికి పోయి ఎక్కి చూడండి ఏ విధంగా రెడీ అవుతున్నారు. ఒకరు తల్లి కూతురు అంతా. ఇంకా వీడు బట్టలు కూడా వేసుకొని స్నానం కూడా చేయలేదు. ఏమర్షి గుడికా? గుడి కాదు, ఇప్పుడు గుడికి పోయి మొక్కలేదు. ఏమని అనుకుంటారు? మీ తాత రాళ్ళ డబ్బులు ఇచ్చుకోవాలా. పూజ అంతా అయిపోయింది. నేను తిన్నగా ఒక్క రోజుగా తినలేదు ఫ్రెండ్స్. అందరూ బాగా మెక్కేస్తున్నారు. పద్ధతి తినలేదు ఇంకా అంతా నేను దోశలు అంత చేసి ఇచ్చిండు. నేను ఈరోజు అంతా నీదేనా వంట? దోశ చట్నీ ఎలా ఏమో అమ్మ చేయలేదు. నేను పూజ చేస్తా అంటే చేసింది. అవును. ఏమి ఏమి స్టైల్ చేస్తాను వర్షి? ఇది ఎత్తి చూద్దాము ఏం రెడీ అవుతావు. ఏమి ఇట్లా తిరుగు, ఇట్లా తిరిగి హర్షి. ఓహో, నాకేంటి రాదు. ఏమి పూజ అయిపోయిందా ఇంట్లో? పూజ అయిపోయింది. చూడండి ఇంట్లో పూజ మొత్తం అయిపోయింది. హర్షిని రెడీ అవుతా ఉంది. హర్షి 2 ట్రిప్లు వేసింది. చూడండి వాషింగ్ మిషన్ 2 సార్లు వేసినారు. ఎల్కే బట్టలు ఫుల్. ఎంచకపోయేది బిరిగిన రెడీ అయితే పోయిద్దాం. హర్షిని ఏమిటిలే గుడికి వస్తా. హర్ష ఏంది వస్తాడు? హర్షి హర్షి పెండ్లికి పోతాన్నావా గుడికి పోతాన్నావా? పెండ్లి కూతురైనావు కదా హర్షి. ఏది తిప్పు ఒకసారి చూద్దాం ఎట్లున్నావు సుందరి. అబ్బా ఏది ఏది హర్షి సూపర్గా ఉన్నారు. పెండ్లికా గుడికి పోతాం కదా హర్షి? పెండ్లికా? ఏ వర్షి డాడీతో ఇప్పించుకుంటాను. నువ్వైతే గీకి గీకి చేయి పడేస్తావని మా డాడీ అయితే నేను చేస్తాను. సరే రెడీనా? మీ డాడీతో చేయించుకున్నాను. ఏమనలే పోవే. ఎంత స్మూత్గా వేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అందంగా రెడీ అయినాను. నేను అందంగా బాగుందంటే డ్రెస్ గారు కామెంట్ చేయండి. ఇది ఎవరు కుట్టారంటే మా మమ్మీ కుట్టింది అనమాట. దీనికి ఇంకా కోట్ కొట్టింది, ఇంకా వేసుకోలేదు. అది ఉడకైతుంది అనమాట. కోట్ చూద్దాం మేడం. ఎలా హర్షి అమ్మ రాలేదా? ఎలా ఏం హర్షి భోజనానికి పోతుందన్నా? ఇదే హర్షి పురాతనమైన గుడి, వెంకటేశ్వర స్వామి గుడి. ఎలా అట్లా కొట్లాడుతున్నారు? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు కొట్లాడిన అట్లా కొట్లాడుతున్నారు. తెచ్చు హర్షి. మా ఊరి పురాతనమైన గుడి అన్నమాట. పురాతన కాలంలో గుడి అన్నమాట ఇదంతా. నువ్వు కానీ
ఇది చాలా పురాతనమైన గుడి అన్నమాట. ఇది మా డాడీ వాళ్ళ చిన్నప్పుడు నుంచి ఇది ఉందంట. ఇదిగోండి గుడి బయట మొత్తం అంతా అయితే ఇట్లుంటుంది. పురాతనమైన గుడి, మా సోమందేపల్లిలో పురాతనమైన గుడి ఇది. మీరు చిన్నప్పుడు నుంచి ఉందా ఇది? అవును. ఇక్కడ రావాలంటే భయపడతాను రషి. అంటే ఇక్కడ పాము ఉంటాండే అని ముందు అనుకుంటాండ్రి. చిన్న పాంకట్టు కట్టినారా? కదమ్మా చెరువు తక్కువ ఇడు చెరువు చూడాలి మీరు. ఇడు ఇంటికి పదమ్మా చెరువుక్క, చెరువు చూసుకొని కదమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఊరు చెరువు అన్నమాట. అప్పుడు వాన వచ్చినప్పుడు నీళ్ళు అయితే పొంగితాంటనమాట. ఇప్పుడు అన్ని చెట్లు కనిపిస్తున్నాయి, నీళ్ళన్నీ ఎండిపోయి. ఈ వీడియో ఇంతటికి ముగిస్తున్నాం అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ కాల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.